చాలా నార్మల్ గ్రామం, అంటే ఒక రామాపురం గ్రామము అనంతపురం జిల్లాలో ఉన్న నారాయణ రెసిడెన్షియల్ ఇంటర్ కళాశాలలో చరణ్ అనే విద్యార్థికి ఇలాంటి సంఘటన ఎదురైంది. అతను సంక్రాంతి సెలవులకు వెళ్ళి తల్లిదండ్రులతో ఎంత బాగా గడుపుంటాడు, కానీ లోపల ఎంత మానసికంగా ఆందోళన పడి ఉంటాడు. కానీ ఆ ఫీజు అడుగుదాము అంటే ఇంట్లో కూడా ఎలాంటి పరిస్థితి ఉందో ఇవేవి గమనించకుండా కొన్ని కోట్లు కూడగట్టుకుంటున్న కాలేజీలలో కొంతమంది ఫీజు అటు ఇటుగా మొత్తము ఎవరు వదిలిపెట్టరు. ఆ విషయం అందరికీ తెలిసిందే. అటు ఇటుగా కడతారు అని తెలిసి కూడా పిల్లలను 10 మందితో అవమానిస్తే ఈ రోజుల్లో పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటున్నారు, హ్యూమిలియేషన్కి గురి అవుతారు, నలుగురి ముందు అవమాన పడతారు అని టీచర్లకు కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి కానివ్వండి, సరే వీళ్ళు నామకే వాస్తే చెప్తే చేసేవాళ్లే కాబట్టి పైన ఉన్న వాళ్ళు ఎవరైతే మంత్రి నారాయణ గారు ఉన్నారో వాళ్ళ పేరు మీద ఉన్న స్కూల్స్, అంటే వేరే స్కూల్స్లల్లో వేరే కాలేజీలల్లో చేస్తే వెళ్ళి ఒక మంత్రికి చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఆ మంత్రి నడిపించే ఒక కాలేజీలోనే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనము ఎవరికి చెప్పుకుంటారు ప్రజలు వెళ్ళి? చాలా సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి ఈరోజు.